హలో గాయ్స్, ఇవాళ మా డే టు స్మోకీ మౌంటైన్స్ లో మేమైతే రివర్ రాఫ్టింగ్ వచ్చేసాము. అరౌండ్ 11 o'clock కి అలా అయితే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము రివర్ రాఫ్టింగ్ కి. మరీ మార్నింగ్ అయితే వాటర్ మనకి కొంచెం చల్లగా ఉంటాయి. యుఎస్ఏ లో ఎంత సమ్మర్ అయినా మనకి కొంచెం చలిగా అయితే ఉంటది. అందుకని కొంచెం మేము మిడ్ ఆఫ్టర్నూన్ లో అయితే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. అండ్ బుక్ చేసుకునేటప్పుడు మనకి వెదర్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే క్లౌడీగా ఉంటే మనకి టికెట్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెదర్ చూసుకొని కొంచెం సన్నీగా ఉన్న టైంలో చేసుకోవడం చాలా బెటర్. అండ్ మేమైతే ట్రిప్ కి 1 week ముందే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. ఎందుకంటే మనకి రివర్ రాఫ్టింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ అన్నమాట స్మోకీ మౌంటైన్స్ సమ్మర్ సీజన్ లో. సో మనకి అప్పటికప్పుడైతే టికెట్స్ అస్సలు దొరకవు. అందుకని మేము 1 week ముందే టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. మనకి ఇక్కడ ఏంటంటే 2 types ఆఫ్ రాఫ్టింగ్స్ అయితే ఉంటాయి. అప్పర్ లెవెల్ రాఫ్టింగ్ అండ్ లోయర్ లెవెల్ రాఫ్టింగ్ అన్నమాట. సో అప్పర్ లెవెల్ రాఫ్టింగ్ లో మనకి ఏంటంటే ఫుల్ వేవ్స్ అండ్ చాలా క్రేజీగా ఉంటది రైడ్ అయితే. సో ఇక్కడ మనం చూస్తుంది అయితే లోయర్ లెవెల్ రాఫ్టింగ్. సో అంతగా వేవ్స్ ఉండవు, జస్ట్ అలా నార్మల్ గా వెళ్తూ ఉంటది. సో మోస్ట్లీ కిడ్స్ ఉన్న వాళ్ళు, కొంచెం ఏజ్డ్ పీపుల్ ఇది లోయర్ లెవెల్ రాఫ్టింగ్ బుక్ చేసుకొని కొంచెం ఎంజాయ్ చేస్తారు. మోస్ట్లీ ఫ్రెండ్స్ తో వెళ్తే మటుకు అప్పర్ లెవెల్ రాఫ్టింగ్ బుక్ చేసుకుంటే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటది. సో మనకి అరౌండ్ ఏది బుక్ చేసుకున్నా మనకి $100 పడుతుంది ఈచ్ పర్సన్ కి. అండ్ $100 అనేది వర్త్ అన్నమాట. ఎందుకంటే మనకి 3 hours ఉంటది ఈ రాఫ్టింగ్ అయితే. అండ్ అప్పర్ లెవెల్ రాఫ్టింగ్ అయితే చాలా క్రేజీగా ఉంటది ఫుల్ వేవ్స్ తో. మేమైతే ఈ రివర్ రాఫ్టింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము 3 hours. అండ్ చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైనా స్మోకీకి వస్తే డెఫినెట్ గా రివర్ రాఫ్టింగ్ అయితే వెళ్ళండి. ఆ రివర్ రాఫ్టింగ్ అయిపోయాక సన్సెట్ చూద్దామని క్లింగ్మాన్స్ డోమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ క్లింగ్మాన్స్ డోమ్ అనేది మనకి హైయెస్ట్ పీక్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ మనము రావడం ఒక పెద్ద మౌంటైన్ మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం పార్క్ చేసి డోమ్ దగ్గరికి వెళ్ళడానికి 2 miles అయితే నడవాలి. ఇక్కడ వెహికల్స్ అయితే వెళ్ళవు. ఇక్కడ మనం పార్క్ చేసుకొని వాక్ లో వెళ్ళాలి డోమ్ దగ్గరికి. సో అండ్ మేము వచ్చే టయానికి అయితే ఫుల్ ఫాగ్ అయితే ఉండింది. సో కొంచెం డౌట్ వచ్చింది మనకి సన్సెట్ అయితే కనిపిస్తుందా లేదా అని. అండ్ ఇదైతే డోమ్ అన్నమాట. సో ఇంకా హైట్ కి అయితే వెళ్ళిపోతున్నాము నడిచి. అండ్ ఈ డోమ్ నుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తం గ్రీనరీ, మనకి ఇంకా బిల్డింగ్స్ ఏమి కనిపించినప్పుడు మనకి ఫుల్ ఈ ట్రీస్ కనిపిస్తేనే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కదా. సో ఇక్కడ కొంతసేపటికి మనకి ఫాగ్ అయితే క్లియర్ అయింది. అండ్ కొంచెం హోప్ వచ్చింది, ఓకే సన్సెట్ చూడొచ్చు అని. కానీ మళ్ళీ సన్సెట్ స్టార్ట్ అయ్యే టయానికి కొంచెం ఫాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆ ఫాగ్ లో మనకి సన్సెట్ అంత క్లియర్ గా లేదు, బట్ చాలా బాగుంది వ్యూ అయితే. చాలా హైట్ నుంచి చూస్తున్నాం కదా, చాలా బాగా అనిపించింది వ్యూ పాయింట్. అండ్ కొంచెం సన్సెట్ కూడా చూసాము. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సన్సెట్ అయితే ఈ వ్యూ నుంచి. సో డెఫినెట్ గా మీరు ఎవరైనా స్మోకీకి వస్తే మటుకు ఈ క్లింగ్మాన్స్ డోమ్ కి అయితే వెళ్ళండి సన్సెట్ చూడడానికి. అండ్ ఫాగ్ కూడా అయితే కాకపోతే వెదర్ చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఫాగ్ ఉంటే అంత దూరం వెళ్ళి, ఎందుకంటే 2 miles అయితే నడవాలి మనము పార్కింగ్ నుంచి. అది చాలా డిఫికల్ట్ అన్నమాట. సో ఇక్కడ చూసారుగా సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విత్ ఫాగ్ తో.